you know who are the strongest, most spiritual brothers and sisters sitting here today? కాబట్టి ఈనాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆత్మీయంగా బలమైన సహోదరి సహోదరులు ఎవరో తెలుసా? Not those who can sing well, బాగా పాటలు పాడగలిగే వాళ్ళు కాదు, not those who can preach well, బాగా ప్రసంగాలు చేయగలిగిన వాళ్ళు కూడా కాదు, not the richest, not the poorest, లేకపోతే బాగా ధనవంతులు కాదు, పేదవాళ్ళు కూడా కాదు, not those who know the Bible well, బాగా బైబిల్ తెలిసిన వాళ్ళు కూడా కాదు, but those who throughout the week die to themselves ఈ వారమంతట్లో తమ చిత్తానికి ఎవరైతే చనిపోతారో వాళ్ళు, and who will not fight back with people, ఇతరులతో తిరిగి పోరాడారో వాళ్ళు, who pursue peace with everybody, అందరితో ఎవరైతే సమాధానాన్ని కోరుకుంటారో వాళ్ళు, who will forgive everybody. అందరినీ క్షమించగలుగుతారో వాళ్ళు. How many times are we supposed to forgive a person? ఒక వ్యక్తిని ఎన్నిసార్లు మనం క్షమించాలి? Turn to Matthew's Gospel మత్తయి సువార్త and chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం. Now, usually among the Jews, there was this teaching that you must be willing to forgive a person 2 or 3 times. యూదుల మధ్యలో మనం చూసినట్లయితే వాళ్ళకి బోధ ఎలా ఉంటుందంటే, నువ్వు 2-3 సార్లు ఒక వ్యక్తిని క్షమించాలి అంటారు. If somebody hurts you 2 or 3 times in your life, forgive him. ఒక 2-3 సార్లు నిన్ను వాళ్ళు ఏమైనా బాధించినట్లయితే వాళ్ళు క్షమించు. That means in your whole life, he hurt you 2 or 3 times. అంటే నీ జీవితం మొత్తంలో 2-3 సార్లు ఒకవేళ ఏదైనా వ్యక్తిని గాయపరిచినట్లయితే క్షమించి పర్వాలేదు. So Peter thought, I will be more spiritual than all the Jews. కాబట్టి పేతురు ఏమనుకున్నా అంటే, ఈ యూదులందరికంటే కూడా నేను చాలా ఆత్మీయంగా ఉండాలి. Matthew 18:21. మత్తయి సువార్త 18:21. He said, Lord, how shall I forgive? How many times shall I forgive my brother who sins against me? Shall I do it 7 times? ప్రభువా, నా సోదరుడు నా ఏళ్ళు తప్పిదం చేసిన ఎన్ని మార్లు అతను క్షమించాలి? 7 మార్లు మట్టుకా అని అడిగాను. Oh, he thought Jesus will say, oh, you're a wonderful man, Peter, you're forgiving 7 times. పేతురు ఏమనుకున్నాడు అంటే, యేసుప్రభు 7 సార్లు నువ్వు క్షమించగలుగుతావా, ఎంత మంచిగా ఉన్నావు అని అంటాడు అనుకున్నాడు. Jesus said, no, verse 22, not 7 times, but 70 times 7. అందుకే అతను తిట్ల 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుగా నీతో చెప్పుచున్నాను. And that is not in your whole life, it is in one day. అంటే ఇది రోజుకి, నీ జీవితం మొత్తానికి కాదు, ఇది ఒక్క రోజులో. ఇది You compare scripture with scripture. కాబట్టి లేఖనాన్ని ఇంకో లేఖనంతో పోల్చి చూసినట్లయితే The same thing in Luke chapter 17. లూకా 17లో ఉంటుంది ఇదే మాట. Luke 17 లూకా 17 and verse 4. 17:4. If your brother sins against you 7 times in a day, అతడు ఒక దినమున 7 మార్లు నీ ఏళ్ల తప్పిదము చేసిన ఎడల, and says, I repent, forgive him. అప్పుడు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన నెల అతను క్షమించవలను. That means 7 times in a day. అంటే రోజుకి 7 సార్లు. 7 o'clock in the morning, he sins against you. ఉదయం 7 గంటలకి నీ ఏళ్ల పాపం చేశాడు, You say, I'm forgiven. క్షమించాను. 9 o'clock, he does the same thing again. 9 గంటలకు మళ్ళీ అదే చేశాడు. Think if it's your wife or your husband. లేకపోతే నీ భార్య భర్త గురించి ఇలా ఆలోచించు. 7 o'clock in the morning, they shouted at you. ఉదయం 7 గంటలకి నీ మీద అరిచాడు. Husband or wife. భార్యో భర్తో Forgiven. క్షమించబడ్డారు. 9 o'clock again shouted at you. 9 గంటలకు మరలా Forgiven. క్షమించబడ్డారు. 11 o'clock again. 11 గంటలకు మరలా Forgiven. క్షమించబడ్డారు. 1 o'clock again. 1 మరలా Forgiven. క్షమించబడ్డారు. 3 o'clock again. 3 గంటలకు మరలా Forgiven. క్షమించబడ్డారు. 5 o'clock again, 6th time in the day. సాయంత్రం 5 గంటలకు మరలా 6వసారి ఇది. And then 7 o'clock in the evening again. సాయంత్రం 7 గంటలకు మరలా. That is only 7 times. అది 7 సార్లు మాత్రమే. What about 70 times 7 in a day? How much is that? మరి 70 ఏళ్ళు అంటే ఎన్నిసార్లు? Because every minute they are sinning against you, you keep on forgiving. అంటే ప్రతి నిమిషం వాళ్ళు పాపం చేసినా నువ్వు క్షమిస్తూనే ఉన్నావు. That is how God is. దేవుడు అలా ఉంటాడు. I once prayed like this. నేను ఒకసారి ఈ విధంగా ప్రార్థన చేశాను. I said, Lord, what are you doing in heaven all the time?
పరలోకంలో ప్రతిసారి ఏం చేస్తుంటారు అంతసేపు? And this is what I got. నాకు ఈ విధంగా అర్థమైంది. Somebody on the earth is saying, God has sinned, forgive me. ఈ భూమి మీద ఎవరో ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నన్ను క్షమించండి, Forgiven. క్షమించబడ్డావు. Next second, another part of the earth, somebody saying, God forgive me. భూమి మీద ఎక్కడో నుంచి ఇంకొకరు ప్రార్థన చేస్తున్నారు, క్షమించమని. Forgiven. After 1 second, another part of the earth, somebody saying, for the Lord forgive me. ఇంకో సెకండ్ తర్వాత ఇంకో చోట నుంచి ఎవరో ప్రార్థన చేస్తున్నారు, క్షమించమని. Every second, somewhere on the earth, somebody saying, forgive me. ప్రతి సెకండ్ కూడా ఎవరో క్షమించండి క్షమించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. What is God doing in heaven? పరలోకంలో దేవుడు ఏం చేస్తున్నాడు? Forgiven, 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 forgiven. క్షమించబడ్డావు, క్షమించబడ్డావు, క్షమించబడ్డావు. You want to be like God? నీవు దేవునిలాగా ఉండాలనుకుంటున్నావా? Lord, I want to be like you. ఓ ప్రభువా నేను నీలాగా ఉండాలనుకుంటున్నాను. Always forgive me, forgive me. ఎల్లప్పుడూ క్షమిస్తూ ఉండాలి. I have to die, then it'll be easy to forgive people. ఒకవేళ నా చిత్తాన్ని నేను చనిపోతే చాలా సులభం క్షమించటం. Some people say they must ask for forgiveness. కొంతమంది అంటారంటే అసలు వాళ్ళు క్షమించమని అడగాలి కదా అంటారు. No, that is second best. అది రెండవ విధంగా శ్రేష్టమైంది. What is the best? శ్రేష్టమైంది ఏంటి? When they crucified Jesus. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు. Did anybody say, Lord Jesus, forgive me for killing you? ఓ ప్రభువా మిమ్మల్ని చంపేస్తున్నాము క్షమించమని అడిగారు ఎవరన్నా? లేదు, ఎవరు అడగలేదు. Hated him and put the nail into his hands. ఆయన ద్వేషించి శీలలు కొట్టి హింసిస్తూ ఉన్నారు. Nobody said, forgive me. ఎవరు క్షమించమని ఒకరు కూడా అడగలేదు. Jesus said, Father, forgive me. తండ్రి వీరిని క్షమించమని ప్రభు ప్రార్థన చేశారు. You want to follow Jesus? నీవు ప్రభుని వెంబడించాలనుకుంటున్నావా? People crucify you, forgive me. ఇతరులు నిన్ను సిలువ వేసినప్పుడు వారిని క్షమించాలి. Today they don't put nails into our hands. ఈ రోజుల్లో మనకి శిలలు ఎవరు కొట్టరు? They put it into our heart. మన హృదయాల్లో శిలలు కొడతారు. With words. మాటలతో. Actions. వాళ్ళ క్రియలతో. More painful than the nails in the hand. ఈ చేతుల్లో కొట్టిన శిలల కంటే అయ్యంతో నొప్పిగా ఉంటాయి. What should you do? ఏం చేయాలి నువ్వు? When somebody hurts you with his words. వాళ్ళ మాటలతో నిన్ను బాధించినప్పుడు it's going into your heart. నీ హృదయంలోనికి ఆ శిలలు వెళ్తాయి. Father, forgive them. తండ్రి వారిని క్షమించు. They don't know what they are doing. వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. I'm a child of God. నేను దేవుని యొక్క బిడ్డను. Hurting a child of God. ఇంకొక దేవుని బిడ్డను నేను బాధిస్తున్నాను. But they don't know that. కానీ వాళ్ళకి తెలియదు. Don't know what a serious sin it is to hurt a child of God. ఒక దేవుని బిడ్డను బాధించడం ఎంత తీవ్రమైన పాపమో వాళ్ళకి తెలియదు. Father, forgive them because they don't know what they are doing. తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారు ఎరుగురు కనుక వారిని క్షమించండి. My husband does not know what he's doing when he's shouting at me. కాబట్టి నా భర్తకి తెలియదు నా మీద అరుస్తున్నప్పుడు ఆయన ఎంత పాపం చేస్తున్నాడు. My wife does not know what she's doing when she's shouting at me. కాబట్టి నా భార్య నా మీద అరుస్తున్నప్పుడు తను ఏం చేస్తుందో తనకు తెలియదు. That brother does not know what he's doing when he's speaking evil about me. నా గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు నా సహోదరుడికి తెలియదు ఆయన ఏం చేస్తున్నాడో. What about my children? నా పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు తెలియదు అతనికి. Father, forgive me. తండ్రి వారిని క్షమించు. You want to be like Jesus? నీవు యేసు వలె ఉండగోర్చున్నావా? Here is the ABC lesson, first lesson. కాబట్టి ఇవన్నీ ABCDలు. Father, forgive them. తండ్రి వారిని క్షమించు. I have to die to forgive them. ఇతరులను క్షమించాలంటే నా స్వయానికి నేను చనిపోవాలి. If you insult a dead man, he's not going to hit you or say anything against you. ఒక చనిపోయిన వ్యక్తిని నువ్వు నిందించినట్లయితే ఆయన ఏం చేయలేడు. So be dead to people. కాబట్టి ప్రజల అభిప్రాయాలకి ప్రజల విషయంలో చనిపోవాలి మనం. We are alive unto Christ. కానీ క్రీస్తు విషయంలో మనం జీవించాలి. So we say to them, forgive them. కాబట్టి వారు క్షమించబడ్డారని చెప్పాలి. I want to be like God. నేను దేవుని వలె ఉండగోరుచున్నాను. Forgiven, 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 forgiven all the time. క్షమించాను 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 ఎల్లప్పుడు. Can all of you be like that from today onwards? ఈ రోజు నుంచి మీరు అందరూ అలా ఉంటారా? You know what will happen to your home? అప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? Your home will become like heaven on earth. మీ ఇల్లు అనేది భూమి మీద పరలోకం లాగా ఉంటుంది. That is, my home is like that. మా ఇల్లు అలా ఉంటుంది. There's no shouting and yelling and quarreling in that. కాబట్టి మా ఇంట్లో పోట్లాట్లు తగాదలు అరుచుకోవటాలు ఏమి ఉండవు. It's a little bit like heaven on this earth. ఈ భూమి మీద ఒక చిన్న పరలోకం లాగా ఉంటుంది. If I make a mistake, my wife forgives me. If my wife makes a mistake, I forgive her. Peace, peace, peace all the time.
నేను తప్పు చేస్తేనేమో నా భార్య క్షమిస్తుంది, నా భార్య తప్పు చేస్తే నేను క్షమిస్తాను. ఎల్లప్పుడు సమాధానమే ఉంటుంది. We are not perfect. మేమే పరిపూర్ణం అని కాదు. We will not be perfect till Jesus comes. యేసు ప్రభు వచ్చే వరకు కూడా మేము పరిపూర్ణంగా ఉండలేము We కూడా. make mistakes. మనందరం తప్పులు చేస్తుంటాం. Sometimes we misunderstand one another. కొన్నిసార్లు ఒకరినొకరు అపార్థం చేసుకుంటాం. Forgive. క్షమించేసేయాలి. Die to yourself. నీ స్వయానికి నువ్వు చనిపోవాలి. Running the race within the track. ఆ విధంగా ఆ ట్రాక్ లో పరిగెత్తటం అంటే అదే. That is how Jesus ran. యేసుక్రీస్తు ప్రభు యొక్క ట్రాక్ అదే.